ఎప్పుడు ఒకే విధమైన బ్రేక్ఫాస్ట్ కాకుండా ఒక్కసారి ఇలా కొత్తగా ట్రై చేయండి. ఇంటిల్లిపాది ఇష్టంగా అయితే తినేస్తారు. ఇన్స్టెంట్గా 10 నిమిషాల్లో ఈ బ్రేక్ఫాస్ట్ అనేది చేసేసుకోవచ్చు. మరి ఈ బ్రేక్ఫాస్ట్ ఎలా ఏంటి అనేది మీకు చూస్తేనే కదా అర్థమవుతుంది. లేట్ ఎందుకు, ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. ఎప్పుడు ఒకే విధంగా కాకుండా ఒక్కసారి ఇలా కొత్తగా ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంతకుముందు మీరు ఎప్పుడు కూడా చేసుకోండి. ఈ దోశలు అంత టేస్టీగా ఉంటాయి. ఇవి వచ్చేసి ఎండాకాలంలో చేసుకుంటే చాలా మంచిది కూడాను. ఇవి వచ్చేసి బార్లీ బియ్యం అంటారు కదా, ఇవి వచ్చేసి బార్లీ చాలా హెల్తీ కూడాను. వీటిని ఒక కప్ అయితే తీసేసుకుందాము. ఒక బౌల్ అయితే తీసేసుకొని ఒక కప్పు బార్లీ బియ్యాన్ని అయితే వేసుకుందాము. ఇలా బార్లీని వేసేసుకొని ఒక కప్పు బార్లీ తీసుకున్నాం కదా, అదే కప్పుతో పెసలను అయితే తీసుకోవాలి. ఈ ప్లేస్లో మీరు పెసరపప్పునైనా తీసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి నేను పెసలను అయితే వేసుకుంటున్నాను. ఇలా ఇవి కూడా వేసేసుకొని నేనైతే నైట్ నానబెట్టేసుకుంటున్నాను. మనకి ఓవర్ నైట్ అంతా నానితే బాగుంటాయి అన్నమాట. ఇలా బాగా కలిపేసుకొని వీటిని ఒక 2-3 సార్లు అయితే బాగా కడిగేసుకుందాము. ఇలా కడిగేసుకొని నైట్ అంతా కూడాను నానబెట్టేసుకుందాము. మెంతులు ఉంటే మెంతులు కూడా ఒక స్పూన్ వేసుకోండి. చాలా టేస్టీగా ఉంటాయి ఈ దోశలు వచ్చేసి, హెల్దీ కూడాను. ఇలా బాగా ఇవి నీళ్ళన్నీ కూడా వంపేసుకుందాం. ఇప్పుడు ఇలా ఇంకా 2-3 సార్లు బాగా కడిగేసుకున్నాక మళ్ళీ మంచి వాటర్ అయితే వేసేసుకొని నైట్ అంతా కూడా నానబెట్టేసుకుందాము. మిగతా ప్రాసెస్ మార్నింగ్ అయితే చూసేద్దాం. ఇక్కడ వచ్చేసి మార్నింగ్ చూడండి, మనకి బార్లీను పెసలు రెండు కూడాను నానిపోయాయి. చూసారు కదా ఎంత బాగా నానిపోయాయో. మనకి నైట్ నానబెట్టేసుకుంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అనేది తొందరగా అయిపోతుంది. ఇంకా ఇప్పుడు ఈ నీళ్ళన్నీ కూడా ఇంకా వంపేసుకుందాము. ఇలా నీళ్ళన్నీ కూడా వంపేసుకొని ఇప్పుడు మిక్సీ జార్ అయితే తీసేసుకొని మిక్సీ పట్టేసుకుందాము. ఇప్పుడు ఒక మిక్సీ జార్ అయితే తీసేసుకొని ఇంకా ఆ మిక్సీ జార్లోకి ఇవన్నీ కూడాను వేసేసుకుందాము. ఒకసారి అయితే ఒకసారి, 2 సార్లు అయితే 2 సార్లు పట్టేసుకోండి. ఇప్పుడు ఇంకా అన్నీ కూడా వేసేసుకున్నాక ఇందులోకి చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఇలా ఒక పచ్చిమిర్చిని అయితే వేసుకోవాలి. అలాగే అల్లం ముక్కలు ఇలా వేసుకున్న తర్వాత ఇందులోకి సరిపడినన్ని నీళ్ళు అయితే వేసుకొని మెత్తగా మిక్సీ అయితే పట్టేసుకుందాము. ఇప్పుడు మిక్సీ జార్ అయితే తీసేసుకొని ఇంకా మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి. ఇలా ఇంకా మిక్సీ పట్టేసుకున్న దాన్ని ఒక బౌల్లోకి అయితే వేసేసుకుందాము. నీళ్ళు అనేది ఇంకా మనం దోశ బ్యాటర్ ఏ విధంగా ఉంటుందో అలా చూసి వేసుకోవాలి. ఇలా గట్టిగా పట్టుకొని కూడా మనము పొంగనాలు, ఇడ్లీ అలాంటివి కూడా చేసేసుకోవచ్చు. ఇప్పుడు కొంచెం నీళ్ళు అనేది వేసుకొని ఇంకా మనం దోశ బ్యాటర్ ఏ విధంగా ఉంటుందో అలా చూసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి వామును అయితే వేసుకుందాము. వాము వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి. ఇంకా ఇలా నలిపి వామును వేసేసుకోవాలి. ఇందులోకి రుచికి సరిపడినంత ఉప్పు ఇవన్నీ కూడా వేసేసుకొని మొత్తం ఒకసారి బాగా కలిపేసుకుందాము. ఇలా ఈ విధంగా కలిపేసుకొని ఇంకా దీన్ని కొద్దిసేపు పక్కనైతే పెట్టేసుకుందాం. వెంటనే కూడా దోశలు వేసేసుకోవచ్చు. కాకపోతే నేను చట్నీ చేసిన తర్వాత దోశ వేసి చూపిస్తాను. ఇలాంటి వంట సోడా అవసరం లేదు. ఇప్పుడు ఇందులోకి చట్నీ అయితే చేసేసుకుందాం. ఇంకా ఒక మిక్సీ జార్ అయితే తీసేసుకొని అందులోకి పుట్నాల పప్పు అయితే వేసుకోవాలి. అలాగే చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒకటి చిన్న వెల్లుల్లిపాయని అయితే కట్ చేసేసుకోవాలి. ఉల్లిపాయని, అలాగే వెల్లుల్లి రెబ్బలు, చిన్న అల్లం ముక్క, అలాగే కొంచెం చింతపండు, అలాగే కారానికి తగ్గట్టు పచ్చిమిర్చిని కూడా వేసుకొని ముందుగా నీళ్ళేమి వేయకుండా ఫస్ట్ మిక్సీ అయితే పట్టేసుకుందాం వీటిని. ఇలా మిక్సీ పట్టేసుకున్న తర్వాత ఇందులోకి సరిపడినన్ని నీళ్ళు అయితే వేసుకొని మెత్తగా మిక్సీ అయితే పట్టేసుకుందాం. ఇప్పుడు ఇలా మూత అయితే పెట్టేసుకొని ఇంకా మెత్తగా మిక్సీ పట్టేసుకుందాం. ఇంకా ఇందులోకి రుచికి సరిపడినంత ఉప్పు, అలాగే కొన్ని నీళ్లు మళ్ళీ వేసుకొని ఇంకా ఒకసారి బాగా కలిపేసుకుందాము. ఇలా ఉప్పు అన్ని నీళ్ళు వేసుకొని సరిపడినన్ని నీళ్ళు వేసేసుకొని మిక్సీ పట్టేసుకున్నాం కదా. ఇప్పుడు ఇందులోకి అయితే పోపు అయితే పెట్టేసుకుందాము. జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, ఎండుమిర్చి వేసేసుకొని ఇంకా పోపు అయితే పెట్టేసుకున్నాను. చట్నీ అయితే రెడీ అయిపోయింది. ఇంకా ఇప్పుడైతే దోశ అయితే వేసేసుకుందాము. ఇక్కడ వచ్చేసి పప్పుల చట్నీ అయితే రెడీ అయిపోయింది కదా. ఇంకా ఇప్పుడు దోశ అయితే వేసేసుకుందామండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ చట్నీ. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఏదైనా చాలా బాగుంటుంది ఈ దోశలోకి వచ్చేసి. ఇక్కడ వచ్చేసి మనకు పిండి అయితే రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు పెన్నం అయితే పెట్టేసుకుందాము. ఇంకా ఇక్కడ వచ్చేసి పెన్నం అయితే పెట్టేసుకున్నాను. పెన్నం వేడెక్కిన తర్వాత దోశ వేసేసుకోవడమే. ఇలా ఒక గరిట పిండి వేసేసుకొని హైలో పెట్టేసుకొని ఇలా దోశని కనేసుకోవాలి వెడల్పుగా.
ఇలా వేసేసుకొని ఇంకా ఇప్పుడు పైన కొంచెం నూనె అనేది వేసుకుందాము. ఇలా నూనె కూడా వేసేసుకొని బాగా కాలిన తర్వాత ఇంకో సైడ్ అయితే తిప్పేసుకోవాలి. ఇలా ఒక సైడ్ బాగా కాలిన తర్వాత ఇంకో సైడ్ అయితే తిప్పేసుకుందాము. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి, హెల్దీ కూడాను. ఇలా ఒక సైడ్ బాగా కాలిన తర్వాత ఇంకో సైడ్ అయితే తిప్పేసుకుందాము. చూసారా ఎంత ఈజీగా వస్తున్నాయో. ఇలా ఇంకో సైడ్ కూడా తిప్పేసుకోవడమే. ఇలా రెండు వైపులా బాగా కాల్చుకొని ఇంకా తీసేసుకోవడమే. ఇలా ఇంకా రెండు వైపులా బాగా కాలిన తర్వాత తీసేసుకోవడమే. అలాగే ఇంకో దోశ వేసి చూపిస్తాను. ఇలా గరిట పిండి వేసేసుకొని హై ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇలా దోశని స్ప్రెడ్ చేసేసుకోవడమే. ఇలా బాగా కాలిన తర్వాత ఇంకో సైడ్ తిప్పేసుకోవాలి. ఇలా కొంచెం పైన నూనె అయితే వేసుకుందాము. ఇలా బాగా కాలిన తర్వాత ఇంకా తీసేసుకోవడమే. ఇలా క్రిస్పీగా అయిన తర్వాత తీసేసుకోవడమే. ఇంకా సెట్ దోశ కూడా వేసేసుకోవచ్చు మనము. ఇలా నీళ్ళు అనేది వేసేసుకొని ఇలా చిన్నగా సెట్ దోశలాగా కూడా వేసేసుకోవచ్చు. ఇప్పుడు పైన కొంచెం ఈ విధంగా నూనె అనేది వేసేసుకుందాం. ఇలా బాగా కాలిన తర్వాత ఇంకోసారి అయితే తిప్పేసుకుందాము. ఇలా చూసారు కదా, ఇలా సెట్ దోశలాగా కూడా వేసుకోవచ్చు మీకు నచ్చిన విధంగాను. రెండు వైపులా బాగా కాలిన తర్వాత తీసేసుకోవడమే. ఇంకా ఇలా సెట్ దోశ కూడా రెడీ అయిపోయింది. మీకు నచ్చిన విధంగా చేసేసుకోవచ్చు. క్రిస్పీగా కావాలి అంటే క్రిస్పీగా అయినా చేసేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటాయి ఈ దోశలు. మీరు కూడా ఒక్కసారి ఈ విధంగా కొత్తగా ట్రై చేయండి. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి. చూసిన వాళ్ళు ఒక లైక్ అయితే చేయండి. అలాగే బార్లీ బియ్యంతో ఒకసారి దోశలు ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్ అయితే పెట్టండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.